నేనైతే నాయన ఏకాంతంగా పోయి చాలాసార్లు నాలాంటోడు ఒకడు బతికుంటాం అవసరం అంటావా? నాకై నేను పోతే నరకానికి పోతాను, ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య ద్వారా నా ప్రాణం నువ్వు తీసుకోవచ్చు కదా దేవా అని ప్రార్థన చేశా. నన్ను చంపు నాయన, నా ప్రాణం తీసుకో, నా వల్ల కాదు ఈ బాధలని ప్రార్థన చేశా. ఈరోజు ఏడుస్తూ మొత్తుకుంటూ గందరగోళం అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాధలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, ఇబ్బందులు పడలేక, ప్రాణం పోతేనన్నా బాగుండు దేవుడా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ తమ్ముడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నిజమైన దేవుడిని నమ్ముకున్నావు సోదరి. భయపడవద్దు, కృంగిపోవద్దు. ఏ అవమానం వస్తుంది, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు నాకు చాలా అవమానంగా ఉంది అని నువ్వు అన్నావు అనుకో, నీలో ఇంకా ఏముంది? అహం ఉంది. ఆ అహం అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. అహం విరిగిపోయిందనుకో, అవమానం కూడా నీకు నొప్పి అనిపించదు. అర్థమైందో లేదో? మరి అర్థమైందో లేదో? ఏదైనా మనకి ఎదురయ్యే వాటికి మనం స్పందిస్తున్నాం చూడు, ఆ స్పందనలు మనలో ఏమున్నాయో మనకు బయలుపరుస్తాయి. అవతలి వాడు కించపరిచి మనల్ని మాట్లాడినప్పుడు మనకు కనీసం చేమ కుట్టినట్టు కూడా లేకుండా మనం ప్రశాంతంగా ముందుకు సాగామనుకో, మనలో అహం విరిగిపోయినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, చెప్పు, ఇంకోసారి చెప్పు. అహం మనలో సజీవంగా ఉందనుకో, ఎవరు ఇంత మాట అన్నా సరే విలవిలలాడిపోతాం. కూడు తినం, నీళ్లు తాగం. ఏమైందంటే ఫలానోడు ఇలా అన్నాడు, ఫలానోడు ఇలా అన్నాడు. ఎవరి నాయన వాడి సౌండ్ చూడు ఎట్ట కొడుతుంది ఇక్కడికి. దేవునికి స్తోత్రం. పిల్లలు బెస్ట్ స్పీకర్లు అండి. ఎక్కడో చాగాం, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను ఇలా అన్నాడు, నన్ను అంటాడా, నన్ను అంటాడు అంటే ఏముంది ఇక్కడ? ఏముంది? యా, అది విరిగిపోయినోడు పట్టించుకుంటాడా?